టీఎస్పీఎస్సీ ద్వారా నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా 19 కేంద్రాల్లో 6190 మందికి గాను 4439 మంది పరీక్ష రాశారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఇప్పుడే పూర్తయింది. విద్యా అభ్యర్థులందరూ కూడా పరీక్ష రాసి బయటకు వస్తున్నారు. గతంలో పేపర్ లీకేజ్ కారణంగా అక్టోబర్ జరిగినటువంటి ఒక పరీక్ష తిరిగి ఇవాళ నిర్వహించారు. మరి బయటకు వచ్చిన అభ్యర్థులు మనం అడిగి తెలుసుకుందాం. పేపర్ ఎలా ఉంది, ఎలా రాశారని తెలుసుకుందాం. చెప్పండి, పేపర్ ఎలా ఉంది, ఎలా రాశారు? యాక్చువల్లీ పేపర్ లాస్ట్ టైం పేపర్తో కంపేర్ చేస్తే మోడరేట్ టు టఫ్లో ఉంది. మరి ఈజీ లేదు, మోడరేట్ టు టఫ్. కొన్ని సబ్జెక్ట్స్ టఫ్ ఇచ్చాడు, కొన్ని సబ్జెక్ట్స్ ఈజీ ఉంది. అంటే పేపర్ లీకేజ్ కారణంగా కొన్ని కట్టుదిట్టమైనటువంటి ఒక చర్యలు తీసుకున్నట్టుగా ఉంది. అంటే అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? పేపర్ స్టాండర్డ్ లో మోడరేట్ ఉంది. పేపర్ ఏర్పాట్లు కూడా సేమ్ అలానే ఉన్నాయి, కొంచెం స్ట్రిక్ట్ చేశారు అంతే. రొటీన్. అంటే మీకు ఎంత మార్కులు వస్తాయి అనుకుంటున్నారు? నాగా అంటే డిపెండ్స్, అది చెప్పలేము, కానీ మోడరేట్ ఉంది పేపర్. అది మరికొంతమంది విద్యార్థులు. చెప్పండి, పరీక్ష ఎలా రాశారు? ఏముంది తేడా అప్పటికి ఇప్పటికి? టఫ్ అనిపించింది కొంచెం. అంటే ఇంత ముందు మీరు అక్టోబర్ లో కూడా రాశారు? ఏం అప్పటికి తేడా ఏముంది? తేడా ఏంటంటే కొంచెం డెప్త్ గానే అడిగిండు. లాస్ట్ టైం కి కంపేర్ చేస్తే మంచిగా రాసిన. మీరు చెప్పండి, ఎలా రాశారు పరీక్ష? బాగానే రాసిన. ఎలా ఉంది పరీక్ష? పేపర్ ఎలా ఉందంటే బాగా రాశారా? చెప్పండి, ఎగ్జామ్ ఎలా రాశారు? అంటే ఇంత ముందు అక్టోబర్ అప్పుడు రాశారు, అప్పటికి ఇప్పుడు ఏం తేడా గమనించారు? ఓకే, అంతే ఉంది, సేమ్ ఉంది. ప్యాటర్న్ గానీ లేదంటే ఏర్పాట్లు గానీ? సేమ్ ఉంది. అది చెప్పండి అమ్మా, పరీక్ష బాగా రాసిండ్రా? ఎలా ఉందమ్మా పేపర్? టఫ్ ఉందా? చెప్పండి అమ్మా, పరీక్ష పేపర్ ఎలా రాశారు? మీరు చెప్పండి, ఎలా రాశారమ్మా పరీక్ష? ఎగ్జామ్ ఎలా రాశారండి? ఎలా ఉంది పేపర్? నాకైతే హార్డ్ అనిపించింది. అంటే ఇంతకు ముందు గతంలో అక్టోబర్ లో రాశారు, చాలా బాగుంది. ఫస్ట్ దాంట్లో అప్పటికి ఇప్పటికి చాలా టఫ్ వేసిండ్రు ఈసారి. అంటే హోప్స్ ఉన్నాయా? లేదు. ఎలా ఉంది ఎగ్జామ్? బాగానే ఉంది. ఎలా రాశారు మరి? పర్వాలేదు. అంటే గతంకి ఇప్పటికి తేడా ఉంది? కొంచెం ప్రిపరేషన్ జనరల్ స్టడీ జనరల్ కానీ బాగా జనరల్. అంటే ఏ అంశాలు టఫ్ గా ఉన్నాయి? అది వాళ్ళకు చదివిన వాళ్ళకి అన్ని టఫ్. ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ బిజినెస్. బాగానే రాసామండి. రాశారా? అంటే గతంలో కూడా రాశారు కదా, అప్పటికి ఇప్పటికి ఏం తేడా గమనించారు? అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా ఏం లేదు, కాకపోతే క్వశ్చన్స్ కొంచెం సరళి అనేది ఈజీగా ఉంది అప్పటికన్నా. ఇప్పుడు ఈజీ ఉంది. మరి ఏర్పాట్ల విషయంలో? ఏర్పాట్లు అయితే అన్ని అప్రమత్తంగా జరిగినాయి. ఎందుకనంటే అప్పటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, కొంచెం కేర్ఫుల్ గానే తీసుకున్నారు. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. క్వాలిఫై కూడా అయ్యాను. అవును, ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రాసాను. మరి అప్పటికి ఇప్పటికి పేపర్ బాగుంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగానే ఉంది. అప్పటికంటే కూడా ఇప్పుడు ఎక్కువ మార్కులు వస్తాయి. అప్పుడు టఫ్ ఉండే పేపర్, ఇప్పుడైతే బాగానే వచ్చింది. చూడాలి ఇక మార్క్స్ ఎలా. టఫ్ ఉన్నప్పుడే క్వాలిఫై అయ్యారు, మరి ఇప్పుడు అంతకంటే సరళిగా ఉంది అంటున్నారు. ఎలా ఉన్నాయి హోప్స్? మేబీ క్వాలిఫై అవ్వచ్చు. ఆల్ ద బెస్ట్ అండి. ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ చాలా బాగా రాసామని చెప్తున్నారు. కొంతమంది మాత్రం ఇప్పటికంటే అప్పుడు అంటే గతంలో పేపర్ లీక్ అయిన సందర్భంగా తిరిగి నిర్వహించిన ఈ పరీక్ష గత అక్టోబర్ కంటే కూడా చాలా ఈజీగా ప్యాటర్న్ ఉందని చెప్తున్నారు. కాకపోతే ఏర్పాట్ల విషయంలో పేపర్ లీక్ అయింది కాబట్టి ఈసారి మాత్రం పకడ్బందీ ఏర్పాట్లు తీసుకున్నారని చెప్తున్నారు. అయితే అప్పట్లో కూడా క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఇప్పుడు కూడా తిరిగి క్వాలిఫై అవుతామన్న ఆశాభావాన్ని అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ జగదీష్ తో సత్యనారాయణ, అమ్మా న్యూస్, ఆదిలాబాద్.